సాయిరామ్. సాధు మహాత్ములంతా స్వయంగా ముక్త పురుషులే. వారు సదా దీనులను ఉద్ధరించే కార్యమందే ఉద్యుక్తులై ఉంటారు. పరార్థం కోసమే వారి అవతారం ఉంటుంది. వారికి స్వయంగా స్వార్థం అంటూ ఏమీ ఉండదు. ధర్మకార్యాన్ని, ధర్మ జాగృతిని కలిగించడమే వారి అవతార కార్యం. సద్గురువు నిరతిశయ ప్రేమాస్పదుడు. అతను నిత్య నిరంతర అభేద స్వరూపుడు. అతను దేశకాల వస్తుభేద రహితుడు. అతను పరిచ్ఛేదాతీతుడు, అవిభాజ్యుడు. అతన్ని తెలుసుకోవటానికి ఒకే ఒక ఉపాయం ఉంది. అతనికి నమస్కరించి సంపూర్ణ శరణాగతి చెంది మనోవాకాయ కర్మలన్నింటినీ అతనికి సమర్పించి వేయటమే ఆ ఉపాయం. శ్రీ సాయి, సాయి చరిత్ర. ఇలాంటి సాధు మహాత్ముడు శ్రీ సాయి. సాయి చరిత్ర అత్యంత విచిత్ర లీలలతో కూడి ఉంటుంది. పవిత్ర కథలతో నిండి ఉంటుంది. వాటిని వింటే మన చెవులు పవిత్రమవుతాయి. సకలేంద్రియాల సంచాలకుడు శ్రీ సాయి. సాయి సర్వాంతర్యామి. సాయి బాహ్యాంతర సర్వగామి. సాయి గుణాలను ఒక్కొక్కటిగా లెక్కిస్తూ ఉంటే మనోవృత్తులన్నీ నిశ్చలమవుతాయి. మనసు నిశ్చలం అవుతుంది. సాయిని శబ్దాలు ఎలా వర్ణించగలవు? పూర్ణ మౌనం ఒక్కటే అతన్ని వర్ణించగలదు. షిరిడీ వర్ణన. గాణగాపూర్, నృసింహవాడి, ఔదుంబర్, బిల్లవాడి లాగానే షిరిడీ కూడా ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం. ఇది కూడా గోదావరి తీరంలోనే ఉంది. గోదావరి మహిమ ఇంత అంతా కాదు. ఒకరి కన్నా మించిన దురంధరులైన సాధు మహాత్ములు ఎందరో ఇక్కడ అవతరించారు. ఈ గోమతీ తీర ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలు వెలిశాయి. ఈ గోదావరియే కోపర్గావ్ నుండి ప్రవహిస్తుంది. ఈ గ్రామం అహ్మద్ జిల్లాలోని కోపర్గావ్ తాలూకాలో ఉంది. ఆ గ్రామం గుండా ప్రవహించే గోదావరి యాత్రికులను షిరిడీ మార్గదర్శనం చేస్తుంది. గోదావరిని దాటి ఆవలి తీరం చేరిన తర్వాత టాంగా, నిమ్గావ్ చేరుకుంటుంది. అది గోదావరి తటానికి 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆ గ్రామం చేరగానే షిరిడీ అల్లంత దూరంలో మన కన్నుల ముందు పండగ చేస్తుంది. సాధువులు, వారి కార్యాలు. నివృత్తి, జ్ఞానదేవ, ముక్తాబాయి, నామదేవ్, జనాబాయి, గోరా, గోనాయి, తుకారాం, నరహరి, నరసీబాయి, సజ్జన్ కసాయి, సాంవతామాలి వీళ్ళంతా పూర్వమున్న సాధు మహాత్ములు. ఈ పవిత్రాత్ములందరూ వసుధనంతా ఒకే ఒక కుటుంబంగా భావించారు. దీనులకు, దుఃఖితులకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నారు. సాధువరిష్ఠుడైన రామదాసు సమర్థ గోదావరి తీరాన్ని వదిలి కృష్ణా తీరంలో స్థిర జగత్తును ఉద్ధరించే నిమిత్తం శ్రమించాడు. అలాగే యోగీశ్వరుడైన సాయి షిరిడీ గ్రామపు పుణ్యం కొద్దీ గోదావరి ప్రాంతంలో జగత్తును ఉద్ధరించటం కోసం ప్రత్యక్షమయ్యాడు. సాధు మహాత్ములు కర్మలు దివ్యమైనవి. వారు తమ భక్తులను ఆత్మస్వరూపులుగా జాగృతులను చేస్తారు. వారు సర్వభేద భావాల నుండి అతీతులవుతారు. వారు చరాచరాల్లో సర్వత్రా బ్రహ్మమునే దర్శిస్తారు. ఈ విశ్వ విభవాన్నంతా వారు అఖండ బ్రహ్మ వైభవంగా గ్రహిస్తారు. ఇలా విశ్వమంతా నా స్వరూపమే, నేనే అన్న ప్రబోధం కలిగినప్పుడు అప్పటి ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? సాయిరామ్.